ఒడిశా నుంచి గంజాయి మరియు వీడ్ ఆయిల్ స్మగ్లింగ్ చేస్తున్న 8 మంది అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన నల్గొండ వన్ టౌన్ పోలీసులు 10 లక్షల విలువైన 5.6 కిలోల గంజాయి 100 ml వీడ్ హాష్ ఆయిల్ 5 బైకులు 4 సెల్ ఫోన్లు డమ్మీ తుపాకీ బటన్ చాకు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి కొనుగోలు కోసం బైకు దొంగతనాలు ఖమ్మం నగరికల్ వన్ టౌన్లో దొంగతనమైన బైకులు రికవరీ. నల్గొండ జిల్లా గౌరవ ఎస్పీ శ్రీ చరిత్ర పవార్ ఐపీఎస్ నల్గొండ జిల్లాను ప్రజల భాగస్వామ్యంతో గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దుటకు కృషి చేయడం జరుగుతుందని ఈ క్రమంలో ఎస్పీ ప్రత్యేక ఆదేశాల మేరకు డీఎస్పీ కె శివరామరెడ్డి పర్యవేక్షణలో నల్గొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర రెడ్డి నేతృత్వంలో యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో భారీ అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టయింది. ఈ కేసును చాకచక్యంగా నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి పర్యవేక్షణలో ఛేదించిన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఎస్ఐ ముత్తయ్య, సంపత్ మరియు సిబ్బంది శ్రీనివాస్ శేఖర్, రబ్బానీ, శంకర్, ఆంజనేయులు, హంజాద్, కిరణ్, అంజయ్య, మహేష్లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. నిన్నటి రోజు నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మునుగోడు రోడ్లో ఉన్నటువంటి ఈద్గా దాటిన తర్వాత ఓపెన్ ప్లేస్లో కొంతమంది గంజాయి సేవిస్తూ వాటిని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారన్న సమాచారం మేరకు నల్గొండ వన్ టౌన్ సిఐ గారు రాజశేఖర రెడ్డి గారు మరియు సంపత్ ఎస్ఐ, గణారణ ఎస్ఐ సిబ్బంది అక్కడికి వెళ్ళి చూస్తే కొంతమంది దాదాపు 9 మంది ఉంటారు. వాళ్ళందరూ పారిపోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళను చేజ్ చేసి పట్టుకోవడము, వాళ్ళని విచారిస్తే వాళ్ళ దగ్గర మొత్తము మనకు 5.6 కిలోల గంజాయి, 100 ml వీడ్ ఆయిల్, హాష్ ఆయిల్ అంటారు అది 5 బైకులు, 4 సెల్ ఫోన్లు, 1 డమ్మీ తుపాకీ, దాంతోపాటు బటన్ చాక్ వీటిని స్వాధీనపరచుకోవడము. వాటిని పూర్తి స్థాయిలో విచారిస్తే వాళ్ళు దుండిగల దగ్గర డబుల్ బెడ్రూము ఇళ్ళల్లో ఇప్పుడు A1 కస్పరా నాగరాజు, అదేవిధంగా A2 గంటకంపు మధు, తర్వాత డెడ్లీ A3 చిన్నపాక సుశాంత్, వీళ్ళు ముగ్గురు అక్కడ ఒకటి డబుల్ బెడ్రూమ్లో ఫ్లాట్ తీసుకొని అక్కడ ఉంటూ వీరితో పాటు A1, A2, A4 మరియు A6 అయినటువంటి హరి మహబాద్ ఇతను ఈ నలుగురు కలిసి మన ఒరిస్సాలో పసుపులంక దగ్గరికి వెళ్తారు. హైదరాబాద్లో 2 మోటార్ సైకిళ్ళు గత నెల జూన్ 29 రోజు దొంగతనం చేసుకొని